3వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 128వ అధ్యాయము 5వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. సహోదరి సహోదరులారా, ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవించేవారు ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటారు. ప్రభు చేత అన్ని విషయాలలోనూ దీవింపబడతారు. దీనికి ముందు వాక్యం ఇలా ఉంటుంది: యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అని. ప్రభువునకు లోబడి ప్రభు పట్ల భయభక్తులు కల జీవించేవారు ధన్యులు. వారు ఆశీర్వదింపబడతారు, వారి పిల్లలు ఆశీర్వదింపబడతారు, వారి పిల్లల పిల్లలను కూడా వారు చూడగలుగుతారు. మనం ఆశీర్వదింపబడాలి అంటే ప్రభు పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి. కేవలము మన బలముపై జ్ఞానముపై ఆధారపడకూడదు, కానీ ప్రభుపై ఆధారపడి ప్రభు చేత నడిపింపబడాలి. ప్రభుపై ఆధారపడే వ్యక్తిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రభువే అన్ని విషయాలలోనూ అతనికి తోడుగా ఉండి ఎంతగానో ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఒక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా బలాన్ని జ్ఞానాన్ని ఆధారం చేసుకునే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మీకు లోబడి మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మా ఆలోచనలను, మాటలను, క్రియలను సరిచేయండి తండ్రి. మీకు అంగీకారముగా మార్చండి ప్రభువా. అన్ని రకాల కీడుల నుండి మమ్మల్ని కాపాడి మీరే మాకు క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ మీ చేత అన్ని విషయాలలోనూ మేము ఆశీర్వదింపబడుతూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే, గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.